లక్షల మంది కోట్ల మంది ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడను. ఈ రోజుల్లో మీరు మీ వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రొఫెసర్ బుల్లోడు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడులో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి. చాలా జాగ్రత్తగా వినాలి. సుమారు 25 సంవత్సరాల క్రితం త్రిషా గారు ఒక మాట అన్నారండి. తమిళనాడుకి ఇంకొక 20 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ గారు అవుతారు అంటూ 25 సంవత్సరాల క్రితం త్రిషా గారు జోస్యం చెప్పారండి. అన్నట్టుగానే విజయ్ జోసెఫ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారండి. ఇది చరిత్ర అండి, వరల్డ్ రికార్డు. ఎందుకంటే త్రిషాతో పరిచయం ఉంది, అది ఫ్రెండ్షిప్పా లేకపోతే త్రిషా గారు ఆ విజయ్ జోసెఫ్ గారి వైఫా అన్నది పక్కన పెడితే త్రిషా గారితో క్లోజ్గా ఉండటం చూసి భయంకరమైనటువంటి గొడవలు విజయ్ జోసెఫ్ గారి ఇంట్లో. విజయ్ జోసెఫ్ గారి పైన వాళ్ళ అబ్బాయి కూడా కేసు వేశారండి. విజయ్ జోసెఫ్ గారి ఫ్యామిలీ గొడవలు రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడాను త్రిషా గారే అంటారు. అయితేనే మగాడిలాగా సింహంలాగా ముఖ్యమంత్రి అయ్యాడు. తమిళనాడు ప్రజలకు తెలీదా? తమిళనాడు ప్రజలకు తెలీదా నిజమేంటో? వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలుసు. తమిళనాడు ప్రజలు ముఖ్యమంత్రిగా చేశారండి విజయ్ జోసెఫ్ గారిని. తమిళనాడు ప్రజలకి ఈ గొడవలు ఉన్నాయని తెలీదా? వాళ్ళకి తెలుసు. కానీ విజయ్ జోసెఫ్ గారు నిజాయితీ చూశారు వాళ్ళు తమిళనాడు ప్రజలు. 25 సంవత్సరాల క్రితమే త్రిషా గారు విజయ్ జోసెఫ్ అనే ఒక వ్యక్తి తమిళనాడుని ఏళ్తాడు అన్నారంటే ఇంక అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో విజయ్ జోసెఫ్ గారికి. ఏమండి, ఆ త్రిషా గారి కోసం విజయ్ జోసెఫ్ గారు గొడవలు పడిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయంట ఇంట్లో. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం, మీరు కామెంట్ ఏం పెడతారు? కింద మీ అభిప్రాయం కామెంట్ అయితే చేయండి.